పెండ్లి కుమారుడికి ఇచ్చే ఇడిదిళ్ళు ఎలాగైతే ఏర్పాటుగా ఉన్నవో అలాగే నీతిమంతులకి ఏర్పాటు చేయబడిన రెండు స్థలాలు ఉన్నాయి. ఆ రెండు స్థలాలు ఒకే దిక్కున ఉన్నవి. దానినే పాతాళం అన్నాడు. ఆ పాతాళంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసాడు. దాన్ని ఏమన్నాడంట? పరదేశి అన్నాడు. అంటే అది ఎక్కడున్నది? అబ్రహాముకి కనపడుతుందట. కన్నులెత్తి దూరమును చూస్తుండగా అబ్రహామును అతని రొమ్ముని ఆనుకొని ఉన్న లాజరును చూసి, ఇతను కాలిపోతున్నాడు, అగ్ని జ్వాలల్లో కాలిపోతుండగా అప్పుడు ఇలా చూసాడు. పైకి చూడగానే ఒక లోకం కనపడుతుంది, పరదేశి అనే లోకం. అక్కడ నీతిమంతులు చాలా మంది ఉన్నారు. అంతేకాదు అబ్రహాము కనపడుతున్నాడు. అంతకితం ఈ ధనవంతుడి దగ్గర దరిద్రుడుగా ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఇతనుగానే ముందు చచ్చిపోయాడు. లాజరు అనే ఒక వ్యక్తి. అతనేమో అబ్రహాము రొమ్ముని ఆనుకుని ఉన్నాడు. అయ్యి బాబోయ్, ఇక్కడ ఇంకొక లోకం ఉన్నదా అని చూసి అప్పుడు ఆయన అంటున్నాడు, ధనవంతుడు, తండ్రి అయిన అబ్రహామా, వాళ్ళకి తీసుకోండి. దొరికిందా? మీకు దొరికిందా? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి ఎవరు వేలుకొనను? లాజరు వేలుకొనను నేలలో ముంచి. చూసారా? బ్రతికుండగా మాత్రం ఇతను పట్టించగలేదు. అతని కుష్ఠరోగంతో ఒక పక్కన పడి ఉంటే అందరూ అతను చూసి ఉమ్మూసి వెళ్ళేవారంట, సిరాకై పడివారంట. కానీ ఇప్పుడు అతడు రక్షణ పొందాడు. కానీ అతడుకు కుష్ఠరోగం రావచ్చు, అతడు అనేక రకాలుగా మరి తెగుళ్ళు రావచ్చు, శరీరం కుళ్ళిపోవచ్చు, కుక్కలు నాకవచ్చు, అతని శరీరం వచ్చి కురుపులతో నిన్నవాడై ఉండొచ్చు. కానీ చనిపోగానే దేవుడు అతనికి ఏమో ఇచ్చాడంట? మహిమ శరీరాన్ని ఇచ్చాడు, మహిమ రూపాన్ని ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ లాజరు అతను కనపడుతున్నాడంట. అక్కడ అతనికి కనపడుతుంటే అప్పుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు దేనికి మొక్క మసిపోయాడంటే అతడు? ఒక నీటి సొక్క గ్లాసులు పంపట్లేదు. ఒక సొక్క నీళ్ళు గ్లాసులో నీళ్లు పోసి ఏలు పెడితే నీళ్ళు వస్తాయండి. ఇలా పెడితే ఒక సొక్క వస్తుంది. ఆ సొక్క ఎప్పుడుకో పడుతుంది, అవునా కదా? ఆ సొక్కకు మొక్క మోసిపోయాడు అతడు కేకలు చూడండి, అతని ఆవేదన చూడండి. ఏమంటున్నాడు? నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్తున్నాడు. ఇప్పుడు ధనవంతుడు ఉన్న ఆ స్థలంలో ఏ జ్వాలలు ఉన్నాయంట? అగ్ని జ్వాలలు ఉన్నవి. లాజరు ఉన్న చోట ఏమున్నదంట? విశ్రాంతి, నెమ్మతము పొందే స్థలము. అంటే రెండు ఒక దుక్కున్నట్లుగానే మనకి కనబడుతున్నవి. అర్థమవుతున్నదా? అయితే పరలోకం నుండి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకం ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అన్నాడు. అంటే భూలోకం ఉన్నదని మనకి తెలిసింది. అంటే భూలోకం ఉందని ముందే మనకి తెలిసింది. తర్వాత పాతాళం ఉన్నదని ఎవరి ద్వారా తెలిసింది? ధనవంతుడు ద్వారా మనకి పాతాళం ఉన్నదని తెలిసింది. అలాగే మూడోది పరలోకం ఉన్నదని ఎవరితో తెలిసింది మనకి? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, పరలోకం నుండి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడట. అంటే ఇప్పుడు పరలోకానికి ఎంతమంది వెళ్ళారంట? ఒకే ఒక్కడు వెళ్ళారు. ఆయన ఎవరంట? ప్రభువైన యేసు. ఎక్కడి నుంచి వచ్చాడంట? ఆయన పరలోకం నుండి వచ్చాడు. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారంటే ఈ నీతిమంతులందరూ పరదేశీలో ఉన్నారు. వీళ్ళని ఆలోచించండి, వీళ్ళందరూ పరదేశీలో ఉన్నారు. కానీ చాలా మంది ప్రార్థన చేస్తారు, అయ్యా ఈయన చనిపోయాడు, పరలోకానికి చేర్చుకో అని అంటారు. కానీ ఇంతకు ముందు చనిపోయిన నీతిమంతులందరూ పరలోకం వెళ్ళారా? పరదేశీకి వెళ్ళారా? పరదేశీకి వెళ్ళారు. కానీ పరలోకానికి చేర్చుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని టైటిల్ ఇస్తూ ఉంటారు, పరలోక పిలుపు అని, ఇతడు ప్రభునందు నిద్రించాడని. ప్రియులారా, ఆలోచించండి, నీతిమంతులు అందరూ పరదేశంలో ఉన్నారు. ఇంకా పరలోకం వెళ్ళలేదు. పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రభు రెండో రాకల్లో మరలా రావాలి, మధ్యాకాశంలోనికి రావాలి. అప్పుడు తన దూతలు భూమి మీదకు వచ్చి ఏం చేస్తాయంట? తన వారిని అందరినీ పోజేసుకుని వెళ్తాయంట. ఆయన వచ్చినప్పుడు ముందు సమాధుల్లో ఉన్నవారు బయటికి వస్తారు, తెరవబడతాయి అంటున్నాడు.
పిల్లలు ఆలోచించండి. అయితే ఈ నీతిమంతులందరూ ఎక్కడున్నారని మనకు తెలిసిందంట, పరదేశీలు ఉన్నారు. అయితే ప్రియులారా, ఇంతమంది పరదేశీలు ఉన్నారు కదా క్రీస్తుని ప్రకటించి, కానీ మనము లేకుండా వారు ఇంకా సంపూర్ణులు కాలేదు అంటున్నారు. మనం వెళ్తేనే కానీ ఇంకా పరలోకం వాళ్ళు వెళ్ళరు. మనం లేకుండా సంపూర్ణ కాలేదు అంటున్నాడు. చూడండి ఎబ్రియల్కి రాసిన పత్రిక 11:39 చూడండి, చక్కటి మాట అక్కడ రాయబడి ఉన్నది. ఎబ్రియల్కి రాసిన పత్రిక 11 చూడండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనాను. ఏమంటే వీరందరూ ఎవరైతే యెహెబేలు మొదలుకొని నేటి వరకు సరిపోయిన నీతిమంతులందరూ క్రీస్తుని గురించి సాక్ష్యము పొందిన వారు, క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పబడిన వారు, ఎందరో ప్రాణాలు అర్పించిన వారు, ఎందరో హతసాక్షులుగా అయిన వారు. వాక్యం కొరకు వీళ్ళని ఆలోచించండి. వీళ్ళందరూ కూడా విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారు, కానీ మనము లేకుండా ఇంకా పరిపూర్ణులు కాలేదంట. సంపూర్ణులు కాని నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలము ఇంకా పిల్లరా ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మంది ప్రాణాలు పెట్టారు ప్రభు వాక్యం కొరకు. వాక్యం ప్రకటించుండగా ఒక ఆయన రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఎవరంటే ఆయన స్టెఫను. ఆలోచించండి ప్రియులారా, వాక్యం ప్రకటించుండగా రాళ్ళతో కొట్టి చంపేశారు స్టెఫనుని. పౌలు సువార్త ప్రకటించుంటే కొరడాలతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు ఆయనని. ప్రియులారా, వీళ్ళందరూ కూడా దేని నిమిత్తం సాక్ష్యం ఇచ్చారట? ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళందరూ వాక్యం నిమిత్తం హతసాక్షులు అయిపోయారు. వాళ్ళందరూ ఎక్కడున్నారంటే ఇప్పుడు పరదేశీలో ఉన్నారు. అయితే ఇప్పుడు పరలోకానికి వెళ్ళలేదా అంటే ఇంకా వెళ్ళలేదు పరలోకానికి. మరి ఎవరు వెళ్ళాలంటే ఎవరు వెళ్ళేదాకా వాళ్ళు ఉంటారంట? మనం వెళ్ళాలి. మనం వెళ్తేనే కానీ ఇంకా వాళ్ళు పరలోకం వెళ్ళరు. ఎందుకంటే ప్రియులారా, మన పనులు మనం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా మనం క్రీస్తు కొరకు కష్టపడ్డామా? వాక్యం కొరకు కష్టపడ్డామా? ఎప్పుడైనా సువార్త ప్రకటించాలని ఆలోచన కలిగింది మనకి? ఎప్పుడు మన కుటుంబం కొరకే, మన కొరకే ఆలోచిస్తూ ఉంటాం ప్రియులారా. కానీ వాళ్ళైతే, మోసే అయితే ప్రియులారా, దేవుడి ప్రజల కోసం ఏం చేశాడంట? తన భార్య పిల్లలను కూడా పక్కన పెట్టి 40 సంవత్సరాల జనాంగాన్ని ఏం చేశాడంట? నడిపించాడు కానాను దేశం. ఆలోచించండి, కానాను దేశం నడిపించాడు. ప్రియులారా, మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏం చేశారంట? సువార్త కొరకు తన ప్రాణాలను కూడా అర్పించారు. ప్రియులారా ఆలోచించండి, అర్పించారు. మనం ఏమి చేయగలుగుతున్నాము? అయినా సరే దేవుడు ఎంత గొప్ప యోగ్యతమైన జీవితాన్ని మనకి ఇచ్చారంటే, మనము లేకుండా అంత గొప్పవారైనా సరే వాళ్ళు క్రీస్తు కొరకు తన ప్రాణాలు పెట్టినా సరే మనము లేకుండా వాళ్ళు ఏం పరలోకం వెళ్ళరంట. అక్కడే ఉండాలంట. వాళ్ళు ఎక్కడ ఉండాలంట? పరదేశీలోనే ఉండాలి. ఇప్పుడు మనం వెళ్తేనే కానీ వాళ్ళు పరలోకం వెళ్ళడానికి వీల్లేదు. అందుకని వాళ్ళు ఏమని చేస్తున్నారంటే కంగారు పడిపోతున్నారంటే దేవుణ్ణి అడుగుతున్నారు. చూడండి వాళ్ళు, చూడండి ప్రకటన గ్రంథం చివరి పుస్తకం ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 6:10 చక్కటి మాట రాయబడి ఉన్నది. చూడండి ప్రకటన గ్రంథం 6:10 రాయబడి ఉన్న మాట. అందులో పరదేశీలో ఉన్నవారు కంగారు పడుతున్నారు. ఎందుకు? అయ్యా మాకు పరలోకం కావాలి. ఎలాగుంటుంది పరలోకం మేము చూడాలి. ఎందుకంటే నీ వాక్యం నిమిత్తం మేము కష్టపడ్డాము, నీ వాక్యం నిమిత్తం మా ప్రాణాలు పెట్టాం. స్టెఫను రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే ఏం సాక్ష్యం ఇచ్చాడండి? ఏం సాక్ష్యం ఇచ్చాడు? యేసు ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకు అన్నాడు. రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే అప్పుడు మోపకు అని పెద్ద కేక వేసి అతడు ప్రాణము విడిచాడంట. ఇలా దేనికోసం అంత కష్టపడ్డాడు తెలుసా? ఆయన పరలోకం వెళ్ళాలని. మోసేకి, మరి మోసే ఐగుప్తిలో రాజుని చేస్తానంటే వాళ్ళ అమ్మ ఏమన్నాడు? ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఏంటి? ఐగుప్తికి రాజుని చేస్తానంటే అది నాకు అక్కర్లేదు, క్రీస్తు నిమిత్తం నిందైనా నాకు పర్లేదు అనుకున్నాడంట. ఎందుకంటే
మరీ శ్రేష్టమైన దేశము మన కోసం సిద్ధపరిచి ఉంచాడంట. ఆ దేశమే ఏంటంటే అది పరలోకము. ప్రియ దేవుని పిల్లలారా, అందుకని అల్పకాల పాప భోగం అనిపించుట కంటే క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యము అన్నాడు. అంటే ఈ లోక రాజ్యాలన్నీ అల్పకాలము, పాప భోగములు. ఏమండి, ఈ రాజ్యాలన్నీ ఏంటంటే అల్పకాలం. మన జీవితం ఏంటంటే అల్పమైనది, చాలా అల్పమైనది. ములగ చెట్టు సుత్తకంటే ఎవడన్నా ఎక్కుతాడా? ఎందుకెక్కడ అండి, చాలా అల్పంగా ఉంటుంది. జువ్వలాగా ఎదిగిపోతుందండి. అది ఎదిగిపోయినప్పుడు ఆ ఇంటి యజమాని చూస్తూ ఉంటుంది, ఈ కాయలు టైట్ అయ్యేదాకా గాలి లేకుండా ఉంటే బాగుండు, ఈ కాయలు టైట్ అయ్యేదాకా గాలి లేకుండా ఉంటుంది. ఎందుకు టైట్ అవ్వకుండా ఇరిగిపోతుందేమో, జువ్వలాగా వెళ్ళిపోయింది. ఇది ఎక్కుదామంటే ఎక్కుదానికి లేదు, ఎక్కితే దాంతో పాటు మనం పడతాం. కానీ అందకపోతే కాయలైనా వదిలేస్తారు, కానీ పైకి ఎవరైనా ఎక్కరు. ఎందుకు ఎక్కరు? ఆ ముల చెట్టు అంతా చాలా అల్పమైనది. అంటే దానికంటే అల్పమైనది మన జీవితం. అర్థమవుతున్నదా? మన జీవితం దానికంటే అల్పమైనది. చూసారా? బాగుంటాడు, చాలా బాగుంటుంది. సంతగా శుభ్రంగా తింటాడు, పొడికిని. లేకపోతే ఆయన ఏమంటారు, హార్ట్ అటాక్ వచ్చిందంట అంటాడు. ఒక ఆవిడ అంటది, నిన్నే చూసాను రాయిలాగా ఉన్నాడు, ఎలాగెళ్తున్నాడు చూశాను. రాయిలాగున్నా, స్తంభంలాగున్నా, ఆడి జీవితం ఎలాంటిదంట? అల్పమైనది. ముగిసిపోయింది, అంతే, ముగిసిపోయింది. ప్రశాంతి శివుడు అలాగే అది జీవితం ముగిసిపోయింది. జీవితం ముగిసిపోగానే ప్రియ దేవుని పిల్లలారా, ఎంత బలమైన వాడైనా సరే, వాడు ఎంత బలమైన వాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే ఆయన వండిస్తారా? వేసేపారు. ఎందుకంటే ఆ జీవితము ముగిసిపోయింది. బూస్ట్లు, హార్లిక్స్లు తాగినా ఆడి జీవితం ఏమవుతుందంటే ఒక నాడు ముగిసిపోతాడు. కానీ ఎంత అల్పమైన జీవితం అంటే ఇది మనం అనుకుంటాం. దేవుడు అదే అంటున్నాడు, కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవులండి. ఈ జీవితం ఎలాంటిదంట? మోసే అన్నాడు, అల్పకాల పాపభోగులు అనిపించుట కంటే అన్నాడు. ఈ జీవితం అల్పమైనదని మోసే అన్నాడు. ప్రభు అంటే యాకోబు గారు అంటున్నాడు, ఎంతలో కనపడి అంతలో మాయమయ్యే ఈ జీవితం ఆవురి. చూసారా, మన వంట చేసుకునే పదార్థాల మీద ఆవురు వస్తూ ఉంటుంది. ఇంతలోనే కనపడుతుంది, అంతలో ఏమవుతుంది? కనపడదు ఇంకా. అంటే మన జీవితం అలాగ వర్ణించాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. కానీ ప్రియ దేవుని పిల్లలారా, వీళ్ళందరూ కూడా ఏం కోరుకున్నారంటే మరీ శ్రేష్టమైన దేశం, పరలోకము కోరుకున్నారు. కానీ వాళ్ళందరూ పరదేశీలో ఉండి దేవునిని ఏమడుగుతున్నారంటే కంగారు పెడుతున్నారు. అయ్యా మాకు పరలోకం కావాలి. భూమి మీద ఉన్నవారు వారు సంతోషంగా బ్రతుకుతున్నారు, వారు ఆలోచనలు నెరవేర్చుకున్నారు, వారి ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నారు. కానీ మేము నీ వాక్యం కోసం ప్రాణం పెట్టాం, నీ కోసం ప్రాణం పెట్టాం, హతసాక్షులుగా మారేము, మాకు పరలోకం ఇచ్చే అంటుంటే దేవుడు ఏమంటున్నాడు? ఒకసారి చూద్దాం. 6:10. వారు నాదా, ఎవరనుకుంటున్నారు? పరదేశీలో ఉన్న ఆత్మలు మాట్లాడుతున్న దేవునితోటి. నాదా సత్య స్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక ఈ లోకానికి తీర్పు తీర్చకుండా మా రక్తము నిమిత్తమును భూ నివాసులకు ప్రతిదండన చేయకయు. ఇదిగో మేమంటే నీ కొరకు కష్టపడ్డాము, వాళ్ళు ఎవరు నీ కోసం కష్టపడతారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కనిపించే వాటి మీద మమకారాలు పెంచుకుని, ఆలోచనలు పెట్టుకుని బ్రతుకుతున్నారు. వారు ఉచితంగా నీ కష్టాన్ని అనుభవించుతున్నారు. వాళ్ళు ఇంకెంతకాలం వాళ్ళు ఉండేస్తా? యేసుప్రభు వచ్చేస్తే మేము వచ్చేస్తాం, ఆయన కూడాను. ఆ యేసుప్రభు వచ్చాడంటే ఇక్కడ ఏముండదు. ఇంకా యేసుక్రీస్తు రెండో రాకల్లో మధ్యాకాశంలోనికి వచ్చాడంటే ఇక్కడ ఏమీ ఉండదు. ఇంకా వారు కంగారు పడిపోతున్నారు. ఏమంటున్నారట? నాదా సత్య స్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తమును భూ నివాసులకు ప్రతిదండన చెయ్యకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసి ఏసిరి. అప్పుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, చూడండి, వాడితో మాట్లాడుతున్నాడు. చూడండి, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి. ఏమనుకున్నా? తెల్లటి వస్త్రం ఏంటి? రక్షణ అనే వస్త్రం, బాప్తిసం అనే వస్త్రము ఇప్పుడు ఉన్న వారు చాలా మందికి ఇవ్వబడింది. ఇంకా ఇవ్వబడిన వారు చాలా మంది ఉన్నారు. ప్రభు ఇప్పుడే వచ్చేసాడు అనుకోండి, మరి రక్షణ పొందిన పరిస్థితి ఏంటి? దేవుని లెక్కల్లో ఇంకా ఉన్నారు చాలా మంది.
దేవుని లెక్కల్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రభు వచ్చేసాడు ఇంకో రక్షణ లేని వారి పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతామేనా? వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతామేనా? రక్షణ పొందిన వాడంటే వెళ్ళిపోతాడు. మరి రక్షణ పొందినవాడు ఏమవుతాడు? ఇప్పుడు నరకానికి వెళ్ళిపోవాలి వాళ్ళు. అర్థమవుతుందా? అందుకనే దేవుడు అంటున్నాడు, చాలా మందికి తెల్లటి వస్త్రమును వారిలో ప్రతివానికి వీయబడు. వారిలో చాలా మందికి ప్రతివానికి తెల్లటి వస్త్రం. బాప్తిజం పొందిన వారు చాలా మంది ఉన్నారు, ఇంకా పొందవలసిన వారు ఇంకా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు కంగారు పడకండి. మరియు వారి వల్లనే సంపబడబోవారు సహదాసులు లెక్క సహోదరులు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము ప్రియులారా, వాళ్ళు వాక్య నిమిత్తం చాలా మంది చనిపోయారంట. చాలా మంది చనిపోయారంట. ఇప్పుడు స్టెప్ని ఎలా చనిపోయాడంట? రాళ్ళుతో కొట్టి చంపబడ్డాడు. ఎందుకు కొట్టారు రాళ్ళతోటి? యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడని రాళ్ళతో కొట్టి చంపేశారు అతను. వాళ్ళలాగే చాలా మంది ఇంకా కొందరు లెక్క ఉన్నదంట. వాళ్ళలాగే వాక్య నిమిత్తం చనిపోవాల్సిన వారు కొందరు లెక్కలో ఉన్నారంట. మరి ఆ లెక్క పూర్తి అవ్వాలంట. ఇంకా కొంచెం కాలం ఉండండి. ఏమో ఎవరున్నారు? దుర్గారావు ఉన్నాడు, రామకృష్ణ గారు, లేకపోతే మరి సూర్యనారాయణ గారు ఉన్నారు, లేకపోతే లక్ష్మణ్ ఉన్నాడు, లేకపోతే ఇంకెవరున్నారు? ఆయన లెక్కలో కొందరు ఉన్నారంట. వాక్య నిమిత్తం సరిపోవాల్సిన వారు చాలా మంది ఉన్నారంట. అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నారంట? తెల్లటి వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడును మరియు వారి వలనే సంపబడబోవు వారి సహదాసులు లెక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము మీరు విశ్రాంతి పొందవలని వారితో చెప్తున్నారు. కొంత కంగారు పడకండి. మీకు మళ్ళీ వాక్య నిమిత్తం చనిపోవలసిన వారు చాలా మంది ఉన్నారు. మీకు మళ్ళీ వాక్య నిమిత్తం అర్థసాక్షులు అవ్వవలసిన వారు చాలా మంది ఉన్నారు. సేవకులు, విశ్వాసులు ఉన్నారు. వారి లెక్క నా ఆలోచనలో నా లెక్కల్లో కొంతమంది ఉన్నారు. భోజనాలు పెట్టేద్దామంటారు కదా, బల్లలు వేసాను భోజనాలు పెట్టాను ముందు వస్తున్నాడు అన్నట్టు కంగారు పడిపోతుంటాడు. ఇంకా పెట్టరేంటారు, నేను వచ్చేసా. నువ్వు పొద్దున్నే వచ్చేసావులా మరి రావాలి కదా, వాళ్ళు బల్ల కుర్చీలు నిండాలి కదా, నువ్వు ఒక్కడికే పెట్టేస్తారండి. ఏంటే ముందు వచ్చిన కంగారు పడిపోతుంటాడు. ఏదో అంతే కొత్త బట్టలు కట్టేసి వచ్చేస్తాడు అంతే. ఎప్పుడు కట్టుకోలేడు వీడు భోజనానికి. ఏమంటారు? ఏంటరా ఇంకా రాను ఉండరు 10 మందినా? ఈ బంతి నిండితే ఒకేసారి ఓ బంతే 100 మంది 50 మందా ఆగండ్రా అంటారు. అవునా కదా? మీకు అర్థమవడం నేను చెప్తున్నాను. నేను అర్థమవుతున్నదా? అలాగే దేవుని లెక్కల్లో కొందరు హతసాక్షులు అవ్వవలసిన వారు, వాక్య నిమిత్తం సరిపోవలసిన వారు కొందరు ఉన్నారంట లెక్కల్లో. ఆ లెక్క పూర్తి అవ్వాలంటే అప్పుడు వస్తారండి ప్రభు. అప్పుడు ప్రభు వస్తే అప్పుడు ఈ లెక్క పూర్తి అవుతే అప్పుడు వస్తారంట. వీళ్ళు కంగారు పడిపోతారు. మేము పరలోకం వచ్చేస్తాం అంటున్నారు వాళ్ళు. కానీ ఈయన అంటున్నాడు, కొద్ది కాలం మీరు విశ్రాంతి బత్తలు పోయాలంటున్నాడా? మీరు విశ్రాంతి తీసుకోండి అంటున్నాడు. మరి లెక్క ఉన్నది, కొంత లెక్క ఉన్నది. కొంత సేవకులు చనిపోవాల్సి వస్తుంది, కొంత సేవకులు వాక్య నిమిత్తం చనిపోవాల్సి వస్తుంది. మీరు కంగారు పడకండి. కొంత కాలం విశ్రాంతి మీరు తీసుకోండి అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. పరదేశీలో ఉన్నవారు కంగారు పడిపోతున్నారు. నేను పరలోకం వెళ్ళాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపండి అని దేవుడిని వేడుకుంటున్నారు. ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. మరి మన లెక్కల్లో, మన దేవుని లెక్కల్లో ఉన్నామా? రక్షణ పొందే వారి కోసం కొందరు రక్షణ పొందారు, కొందరు ఇంకా రక్షణ పొందాలి అంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తే ఈ రక్షణ పొందిన వారు ఏమైపోతారంటే పాతాళానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే రక్షణ లేని వారు ఎక్కడికి వెళ్తారు? అర్హులు కాదంట, పరలోకానికి వెళ్ళడానికి అర్హులు కాదు. అందరికీ తెల్లటి వస్త్రము కొందరికి ఇవ్వబడింది, ఇంకా కొందరికి ఇవ్వాలి. కొందరు ఆ వస్త్రం ఏంటంటే రక్షణ వస్త్రము. ఆ వస్త్రం ఏంటంటే బాప్తిస్మం అనే వస్త్రం. ఏమంటే మీరు పెళ్లికి వెళ్తే, భోజనానికి వెళ్తే కొత్త బట్టలు కట్టుకుంటారా? లేకపోతే పనిలోంచి వచ్చి ఆ పక్కన ఊడుజలు పని చేసి కానీ వెతకలే కదా తిని వచ్చేద్దామని ఆ బట్టలతో వెళ్ళిపోతారా? ఏనా కొత్త బట్టలు తానం చేసి అవసరమైతే రూపాయి షాంపూ తెచ్చుకుని దారిలో కొనుక్కుని శుభ్రంగా తలంటుకుని ఆ ఇతర బట్టలు కట్టుకుని వెళ్తారు. అవునా? భోజనం అవునా కదా? అలాగే ఈ రక్షణ అనే వస్త్రము మీరు ధరించుకోవాలి పరలోకం వెళ్ళాలంటే. నువ్వు పరలోకం వెళ్ళాలంటే బాప్తిస్మం అనే వస్త్రము నీకు ఉండాలి.
ఆ వస్త్రం ఉంటేనే నువ్వు అక్కడ అర్హుడుగా నువ్వు ఉంటావు, ప్రియుల అర్హురాలుగా ఉంటావు. కాకపోతే లేకపోతే ధనవంతుడికి రక్షణ వస్త్రం లేదు కాబట్టి ఎక్కడుండి కేకలేస్తున్నాడు? పాతాళం నుండి కేకలేస్తున్నాడు. ఇప్పుడు ఆ లాజరు దరిద్రుడిగా ఉన్న లాజరుకి ఏ వస్త్రం ఉందంట? రక్షణ వస్త్రం ఉంది. అందుకని అబ్రహాము రోమన ఆనుకుంటానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా ఆలోచించండి. కానీ ఇప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, మనం అందరము రక్షణ లేని వారు అందరూ రక్షణ పొందేవారుగా ఉండాలి. రక్షణ పొందిన వారు ప్రభు రాకడ కొరకు సిద్ధముగా మనము ఉండాలి. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను లేకుండా ఎవడు పరలోకము వెళ్ళలేదు. నా ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తు వస్తేనే ఆ పరదేశంలో ఉన్న వాళ్ళు పరలోకం వెళ్తారు. భూమి మీద ఉన్న వాళ్ళు కూడా పరలోకం వెళ్ళాలంటే ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. చూడండి యోహాను సువార్త, ఆ వచనం చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 14:6. యోహాను సువార్త చూడండి. లోకా సువార్త పక్కన ఉంటుంది, కొత్త నిబంధన. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఖచ్చితంగా చెప్పేశాడు. పరలోకం వెళ్ళాలంటే మార్గము తెలియజేసిన యేసు లేకుండా ఎవడు స్వర్గానికి రాడు. దేవుణ్ణి ఎలా వర్ణించాడంట బైబిల్లో? తండ్రిగా వర్ణించాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఎవరంట మార్గము? యేసే మార్గం. అదే అంటున్నాడు. ఏమంటున్నాడంట? యేసు నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాడు అంటున్నాడు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించితేనే గాని, యేసు ప్రభువాని నువ్వు నీ నోటితో ఒప్పుకొని, నీ పాపములను ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడితేనే గాని నువ్వు దేవుడై ఉన్న తండ్రి దగ్గరికి నువ్వు ఏమాత్రమో వెళ్ళలేవు. నువ్వు తృప్తి. ఎందుకంటే వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడని, లేకపోతే ఏదో చేశాడని, నువ్వు ఏం చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా దేవుడు దగ్గరికి ఏమాత్రం వెళ్ళడానికి వారు అడుగుడు కాడు. అందుకనే యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గము, నేను లేకుండా ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడు. పరలోకం అంటే ఏంటి? పరమాత్ముడు ఉండే లోకము. పరలోకం అంటే ఏంటనుకుంటున్నారు? పరమాత్ముడు ఉండే, దేవుడు ఉండే లోకము. ప్రియ దేవుని పిల్లలారా, అందుకని అంటున్నాడు, నేనే మార్గము. పరమాత్ముడు ఉండే లోకానికి వెళ్ళాలంటే ఎవడైనా ఈ భూమి మీద ఉన్నవాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి దగ్గరికి వెళ్ళలేడని ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఈ మాటల్లో తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అయితే ఎన్నో లోకాలు లేవు కానీ ఎన్ని లోకాలు ఉన్నాయంటే దేవుడు ఉన్న లోకము పరలోకము. పరలోకం అని ఎందుకన్నాడంటే పరమాత్ముడు ఉండే లోకము కాబట్టి దాన్ని ఏమన్నాడంటే బైబిల్లో పరలోకము అన్నాడు. కానీ ఇంకా కొంతమంది ఏమంటారంటే బయట వారు అది స్వర్గం అంటారు. మనం ఏమంటామంటే పరమాత్ముడు ఉండే లోకం అంటే దేవుడు ఉండే లోకాన్ని మనం ఏమని వర్ణించాడంటే బైబిల్లో పరలోకం అని. ప్రియులారా, తర్వాత మరి భూలోకము. భూలోకం మన అందరికీ తెలిసి మనం ఉన్న లోకం. తర్వాత మూడోది ఏంటంట? పాతాళం. ఈ మూడు లోకాలు తప్ప మరో లోకము లేదు. ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. అయితే ఇదిగో ప్రియులారా, ఇదిగో మనం ముందుగా ఆ దేవుని దగ్గర నుంచి భూలోకానికి వచ్చి ఉన్నాం. మరణించిన తర్వాత నువ్వు చేసిన క్రియలను బట్టి మరి పరదేశిక పాతాళానిక. పరదేశి ఎక్కడుందని చెప్పుకున్నావు? అక్కడే ఒక ప్రదేశం అయి ఉన్నది. ప్రియులరా, నువ్వు దేవుని క్రీస్తు రక్తంలో కడగబడి, నీ పాపములు ఒప్పుకుని క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడిగా మార్చబడి రక్షణ వస్త్రము ధరించుకుని చనిపోయిన ఎడల నువ్వు పరదేశికి నీతిమంతులు ఉన్న లోకానికి వెళ్తావు. లేకపోతే ధనవంతుడు ఉన్నాడు కదంతా కేకలు వేస్తున్నాడు, తన దగ్గరికి నువ్వు వెళ్తావు. అయితే పాతాళము రెండు లోకాలు. అయితే మూడోది ఏంటంటే పరమాత్ముడు ఉండే లోకాన్ని ఏమన్నాడంట? పరలోకము అన్నాడు. అయితే పరలోకము వెళ్ళిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళా రెండో రాకల్లో మధ్యాకాశంలోనికి వస్తారు.
అప్పుడు మనం ఇదిగో పరదేశంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వారు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో వారికి మహిమ శరీరాలు తీసి వారికి తొలగించి ఇదిగో భూమి మీద ఉన్న వారిని కూడా తన కొరకు బ్రతికిన వారు రక్షణ వస్త్రం ధరించుకున్న వారిని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఎవరి మార్గం అంటున్నాడు ఇక్కడ? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళడు. నేనే నేనే అంటున్నాడేంటి? నేనే అంటున్నాడేంటి? నేను కూడా అన్నాడా? నేనే అన్నాడా? నేనే. ఇక అర్థమవుతున్నదా? మా అబ్బాయి అన్నాడు అనుకోండి, ఆ సూర్యనారాయణ గారు నేను ఒదుక్కుని నుంచున్నాం అనుకోండి, మీరు వచ్చి మీ నాన్నేడంటే ఏమంటారు? ఇతరే మా నాన్న. అవును కదా? ఇందులో ఇద్దరులో ఎవరో మొత్తమే మా నాన్న అంటాడా? అంటాడా? అంట ఏమంటాడు? దుర్గారావే మా నాన్న అంటాడా? అవునా? మరి పక్కన ఉన్న ఆయన ఎవరయ్యా? ఏమో ఆయన ఫ్రెండ్ ఏమో. మా నాన్న అయితే మాత్రం ఈయనే మా నాన్న అన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళ నాన్న నేనే కాబట్టి అది ఏమంటాడంట? మా నాన్న ఇతరే. అలాగే నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఆయన అంటున్నాడు, నేనే మార్గము, ఇంకే మార్గాలు నీకు లేవు, నేనే మార్గము, నేను తప్ప మరి ఏ మార్గము నీకు లేదు అని ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఆయనని నువ్వు కనుగొంటేనే గాని, ఆయనని నువ్వు అంగీకరిస్తేనే గాని, ప్రభు యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని నీ పాపాలు విడిచిపెట్టిన ఎడలా అప్పుడు నువ్వు పరలోకం వెళ్తావు అంటున్నాడు. అందుకే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు అనమాట, నేనే మార్గము, నేను లేకపోతే నువ్వు పరలోకం ఏమాత్రం వెళ్ళవు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాణ్ణి కొరకు కలవరి శిలువలో ఏం చేశాడంట? తన విలువైన రక్తమును సిద్ధించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దినాన్న సజీవుడై లేచెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవడు ఈ లోకంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఎవడు లేడు. అందుకని అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప పరలోకానికి వెళ్ళడానికి ఎవడు అర్హుడు కాదు, నేనే మార్గము అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి, ఈ మాటలను అంగీకరించండి. ఏబేలు మొదలుకొని నేటి వరకు చనిపోయిన వారు పరదేశీలో ఉన్నారు, ఆ నీతిమంతులు పాతాళంలో ఉన్నారు, సజీవులుగా ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నామంట? భూమి మీద ఉన్నాము. ఇప్పుడు మనము కూడా పరలోకం వెళ్ళాలంటే రక్షణ లేని వారు